Hello everyone, welcome to my ఛానల్. ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో డెరివేటివ్ ప్రాబ్లమ్స్ చూసాము. అదే సేమ్ మెథడ్ 1 by 1 చూద్దాము. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇదేమో d/dx ఆఫ్ 6x³ + 4x² + 10x + 4 ఈ ఎక్స్ప్రెషన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు. ఇదే ఎక్స్ప్రెషను. సో అలాగే ఇట్లాగా ఇచ్చిన ఫంక్షన్కి ఫార్ములా అప్లై చేసి ఇలాగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి. నెక్స్ట్ ఇది కూడా d/dx ఆఫ్ 10x⁴ + 15x³ + 12x² + 8x + 6 అని ఈ ఎక్స్ప్రెషన్ కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు. సేమ్ మెథడ్ ఫార్ములా అప్లై చేసి స్టెప్ బై స్టెప్ చేసాం చూడండి. నెక్స్ట్ ఇది ఒక న్యూ ప్రాబ్లం, ఇది నోట్ చేసుకోండి అందరూ. గివెన్ ఎక్స్ప్రెషన్ 15x² + 10x + 30 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అంటే వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇది 15x² + 10x + 30. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం నోట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి x - b ± √b² - 4ac/2a. సో ఈ ఎక్స్ప్రెషన్లో ఏ వాల్యూ ఎంత? 15, బి వాల్యూ 10, సి వాల్యూ 30. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా చేసుకుంటూ వస్తే ఇలా 1 by 1 చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకసారి, రూట్లో మైనస్ వాల్యూ 1 ఉంటే దాని వాల్యూ i, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ x వాల్యూ ఏమొచ్చింది? -10 ± √1700 × i/30. ఇక్కడ ± కాబట్టి 1 -1 ప్లస్ యూజ్ చేసి x వాల్యూ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చదువుకున్నది ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చదువుకున్నాం. దాంట్లో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం. ఇది చార్ట్ నోట్ చేసుకోండి. టేక్ ఎ స్క్రీన్ షాట్. ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పినట్టు ట్రిగ్నోమెట్రీ రేషియో యాంగిల్స్ చూసాం కదా. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూద్దాం. అందులో పైథాగరస్ థీరం ఒకటి, హాఫ్ యాంగిల్ ఫార్ములా, డబుల్ యాంగిల్ ఫార్ములా, ఎడిషన్ ఫార్ములా, లా ఆఫ్ సైన్స్, లా ఆఫ్ కొసైన్స్. దీంట్లో ఫస్ట్ వన్ వేరియేషన్స్ ఆన్ ద పైథాగరన్ థీరంలో ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. sin² a + cos² a = 1, tan² a + 1 = sec² a, 1 + cot² a = cosec² a. I am repeating again. sin² a + cos² a = 1, tan² a + 1 = sec² a, 1 + cot² a = cosec² a. నెక్స్ట్ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్లో ఈ రెండు ఇంపార్టెంట్. sin² a/2 = 1 - cos a/2, cos² a/2 = 1 + cos a/2. Repeating again. sin² a/2 = 1 - cos a/2, cos² a/2 = 1 + cos a/2. నెక్స్ట్ డబుల్ యాంగిల్ ఫార్ములాలో టూ ఫార్ములాస్ ఇంపార్టెంట్. sin 2a = 2 sin a cos a, cos 2a = cos² a - sin² a. ఇందాక చెప్పినట్టు వేరియేషన్స్ ఆన్ ద పైథాగరన్ థీరం, హాఫ్ యాంగిల్ ఫార్ములా, డబుల్ యాంగిల్ ఫార్ములా, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఎడిషన్ ఫార్ములాస్లో ఇవి రెండు, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. sin of a ± b = sin a cos b ± cos a sin b, cos of a ± b = cos a ± sin a sin b. నెక్స్ట్ లా ఆఫ్ సైన్స్ అంటే a/sin a = b/sin b = c/sin c. టేక్ ఎ స్క్రీన్ షాట్.
లా ఆఫ్ కొసైన్స్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇవన్నీ నేను చెప్పిన ఫార్ములాస్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మనకు వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గివ్ అ కామెంట్స్ ఫర్ మీ. ఓకే, అండ్ మై యూట్యూబ్ ఛానల్ ఇస్ చల్లా అవినాష్ రెడ్డి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చూద్దాం. బేసిక్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.